ఐపీఎల్లో భాగంగా 4వ మ్యాచ్ లక్నో వర్స్ ఢిల్లీ మధ్య మ్యాచ్ జరగబోతుంది. ఇది మన తెలుగు స్టేట్ అయినటువంటి ఆంధ్రాలో వైజాగ్లో జరగబోతుంది. మరి ఈ మ్యాచ్లో ప్రాబబ్లీ 11లో ఎవరు ఉండబోతున్నారు, అలాగే ఈ ఇద్దరి మధ్య జరిగినటువంటి హెడ్ టు హెడ్లో ఎవరు పై చేయి సాధించారు అనేది ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. మొదటగా చూస్తే ఇరు టీంలకు కొత్త కెప్టెన్లు వచ్చారు. గత సీజన్లో ఢిల్లీ కెప్టెన్ అయినటువంటి రిషబ్ పంత్ లక్నోకు చేంజ్ కాక ఢిల్లీకి ఇప్పుడు అక్షర్ పటేల్ కెప్టెన్గా వ్యవహరిస్తున్నాడు. ఇంకా ఇరు టీంలో బలాబలాలు అలాగే బలహీనతలు చూస్తే ఢిల్లీకి బౌలింగ్ లైనప్ బలంగా ఉంటే లక్నోకు బ్యాటింగ్ లైనప్ బలంగా ఉంది. మరి ఇలాంటి టీములు హెడ్ టు హెడ్ ఎలా ఉందంటే ఇప్పటి వరకు జరిగినటువంటి ఇరు టీముల మధ్య 5 మ్యాచ్లు జరిగితే 3 మ్యాచ్లు లక్నో గెలవగా 2 మ్యాచ్లు ఢిల్లీ గెలిచింది. అంతేకాకుండా ఇప్పుడు మనకు ప్రాబబ్లీ 11 ఎవరు ఉండబోతున్నారంటే మొదటగా ఢిల్లీ నుంచి చూస్తే ఫోర్నెల్, అలాగే డూప్లిసెస్, అలాగే జాక్ ఫ్లజర్, అలాగే కరణ్ నేయర్, స్టబ్, అలాగే అశుతోష్ శర్మ, అక్షర్ పటేల్, మిచెల్ స్టార్క్, కుల్దీప్ యాదవ్, ముఖేష్ కుమార్, మోహిత్ శర్మ. ఇంకా ఇంపాక్ట్ ప్లేయర్గా చూస్తే సమీర్ యశస్వి, అలాగా నటరాజ్ ఉండవచ్చు. ఇంకా మనము చూస్తే ఇది లక్నో టీంలో ప్రాబబ్లీ 11 ఉండబోయేది ఎవరంటే మిచెల్ మార్ష్, మాల్క్రామ్, రిషబ్ పంత్, అలాగే ఫోర్నెల్, మిల్లర్, అలాగే ఆయుష్ బదాని, అబ్దుల్ సహద్ అహ్మద్, అలాగే ఠాగూర్, రవి బిష్ణోయ్, సిద్రామ్, హరీష్ కుమార్, ఆర్ కులకర్ణి ఉండవచ్చు. ఇంకా ఇక్కడ మెయిన్ మనం మాట్లాడుకుంటే లక్నో తరపు నుంచి ఓపెనర్లు అయినటువంటి మార్క్రామ్, అలాగే మిచెల్ మార్ష్ అద్భుతమైన ఫామ్ను కంటిన్యూ చేస్తున్నారు. అలాగే రిషబ్ పంత్ కూడా తనదైన స్టైల్లో ఎప్పుడైనా మ్యాచ్ను మలుపు తిప్పే అవకాశాలు ఉన్నవి. ఆయుష్ బదని కూడా మంచి పర్ఫార్మెన్స్ ఇవ్వచ్చు. వీళ్లకు బౌలింగ్ లైనప్ అంత డెప్త్గా లేదు. ఇంకా ఢిల్లీ నుంచి చూస్తే మాత్రం డూప్లిసెస్, ఫోర్నెల్ అద్భుతంగా రాణిస్తే ఓపెనర్షిప్ ఎదుటి టీము ఎంతటైనా కానీ మట్టి కల్పించే స్కోప్ ఉంది. కరణ్ నేయర్ మన లోకల్లో జరిగినటువంటి మ్యాచెస్లో అద్భుతమైన ఫామ్స్ చేస్తున్నాడు. అదే ఫామ్ను ఇక్కడ ఐపీఎల్లో కంటిన్యూ చేస్తే మాత్రం ఇతను ఇంటర్నేషనల్కు మళ్ళీ రీఅరగ్రేటం చేసే అవకాశాలు ఉన్నవి. బౌలింగ్ లైన్ చూస్తే అతి భీకరమైన లైనప్ ఉంది. ముఖ్యంగా మనం మాట్లాడుకుంటే మిచెల్ మార్ష్, అలాగే స్పిన్నింగ్ భాగంలో చూస్తే కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్, ముఖేష్ కుమార్, మోహిత్ శర్మ. ఇంత బౌలింగ్ లైనప్ ఉన్నప్పటి వీళ్ళ టీంలో బౌలింగ్తో కట్టడి చేస్తారు అనిపిస్తుంది. ఆ పక్క బ్యాటింగ్ వర్స్ బౌలింగ్ మధ్య జరిగేటట్టుంది. ఇంకా వైజాగ్లో రాజశేఖర రెడ్డి స్టేడియంలో ఇప్పటి వరకు జరిగినటువంటి మ్యాచ్లో మొదటి ఇన్నింగ్స్ బ్యాటింగ్ చేసిన దానికంటే సెకండ్ ఇన్నింగ్స్ బ్యాటింగ్ చేసిన టీంలో ఎక్కువసార్లు గెలిచింది. ఓవరాల్గా ఇక్కడ 10 టీ20లు జరిగితే అందులో మొదటి ఇన్నింగ్స్ బ్యాటింగ్ చేసినటువంటి టీం 3 సార్లు గెలవగా సెకండ్ ఇన్నింగ్స్ బ్యాటింగ్ చేసినటువంటి టీం 7 సార్లు గెలిచింది. ఇక్కడ యావరేజ్ స్కోర్ 200 పైనే వచ్చేటట్టు ఉన్నవి. ప్లీజ్ ఫ్రెండ్స్, లైక్ చెప్తే లైక్ చేయండి, కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్ యువర్ మహేంద్ర.